నేను గంత పని మీద గంత పని మీద మీ వద్ద వచ్చి లవణ పుల్లంత ముడి అటువంటి తమలపాద ఎంత ఉండదు దానికి ఎటువంటి తొడగంత ముడి ఉంటుందో గంత పని మీద మీ వద్దకు వచ్చిన బావలారు బావలారా ఏమో మరి తమలపాదు ఎంత ఉంటుందో దాని తొడుగు ఎంత పొడుగు ఉంటుందో గంత పని మీద వచ్చిన బావ ఏమో మరొకటి చెప్పవచ్చు లంజ మనిషి బామ్మది చెప్పరాదు ఏం పని లంజ మనిషి ఏమో బావలారా బామ్మది అందుకే వెళ్ళిపోతుంది కదా ఇలా వింటారు వింటారు బావలారా రాముడు పుట్టినాడు సలవడాడు ఆవిడ అంబోతు పుట్టింది కూడా అమ్మరారా ఆవిడ అంబోతు సలవడాగ ఎంబడి పెట్టుకొని తుంబాయి ఎవరో ఎంబడి పెట్టుకొని రాముడు మరి వలసెట్టి రాజుల పట్టణంలో వచ్చిండు ఈ సలవడాగను ఆవుల అంబోతును అటువంటి రోజున మరి అటువంటి ఎలిసెట్టి మలిచెట్టు రాజు కళ్ళ చూసిండు వచ్చిన మంచిగా రకరక బాగా వచ్చినామని రాక వచ్చిన మనకి పీతిరి గద్ద నెంబర్ పెట్టుకొచ్చింది కదా పీతిరి గద్ద నెంబర్ పెట్టుకొని వచ్చింది గద్ద పోరగలం సర్వడాగా ఓ అదేనా ఇది ఏంటంటవా పీతిరి గద్ద అనుకుంటున్నా అది సల్వడేగా రాముడు పుట్టింది సల్వడేగా మరి అది కూడా ఇది ఏంటంటవా మరి ఇదేంది అది అడిపందులు పట్టుకుని ఆవుల్లో ఆంబోతు ఓహో నంది కాదు పంది కాదు నంది ఆవుల్లో ఆంబోతు కోళ్ళ బావరారా మరి జుంబాయి పొడవలు గొర్రెపోలేదు అది జుంబాయి పొడవలు మరి రాముడు పుట్టినాడు జుంబాయి అటువంటి జుంబాయి పొడవలు పుట్టింది ఈ మూడింటి పెట్టుకుని రాముడు వచ్చేడు మారు వదిలిపెట్టు మరి బావుల దగ్గర ఎరగొస్తే ఇవి ఎందుకు తీసుకొచ్చినామంటారా తీసుకొస్తావు ఏం పని చెప్పాయా ఇవి బావలారా నేను మీతోటి పట్ట అటువంటి పట్టబడి కట్టొచ్చిన బావలారా నేను మీతోటి ఆటలాడ వచ్చిన బావలారా నేను మీతోటి ఆటలాడ వచ్చిన బావలారా ఆటలంటే రామ మరి ఏం ఆటలు ఆడతామని అనుకున్నాం ముందుగా ఏం ఆట ఆడతాము ఈ ఆవులు ఆంబోత ఆట ఆడదామా ఓ కోళ్ళాగల పంచం ఎంతసేపు చెప్పినా మీరు పెద్దవాళ్ళు నేను చిన్నవాడిని మరి అంతే బావలే మీ హస్తం మీదకు ఉండాలి నా ధర్మస్థం కిందకు ఉండాలి అంతేనే సీఎం మంత్రి మరి మీరు ఆడపిల్ల కొడుకురాయో నేను అటువంటి మీకు మేనత్త కొడుకును బావరారా ఈ ఆవుల్లో ఆంబోతో ఆట ఆడుకుందాం ఓహో అమ్మోతు కోళ్ళాగల పంచం జరా ఒక కోళ్ళాగ మేత పోయింది పట్టుకొస్తావా పోడరా బాగా భయపట్టి రా పోడు మూత్రం పోసుకుంటుంది లాగురా రారా పిల్లగా పట్టుకురా రాదు చిన్నగా పోడని పట్టుకురా ఈ ఊళ్ళో పొలగాలంతా మగ మైకారా వాడు లాగు నేర్పుకుంటున్నారు ఇదారా పుల్ల వేసుకుని ఇదా ఏమన్నా దారా ఇది ఉన్నారు రాగో అడున్నాడు ఇదా అరే టోపీ దారా చిన్న పక్కడా అది వస్తాడు విషయాలు పక్కడా అసలు నువ్వు కూడా అంటే ఏమన్నా ఇట్లా గిడలు నువ్వు ఇట్టారా బొమ్మరు అయ్యా బావరారా మేము 7 మంది అన్నదమ్ములం నిలబడు మేము 7 మంది అన్నదమ్ములం ఇక నువ్వు ఒక్కరు ఇక మా 7 పొడేళ్ళు నేను ఒక్క పొడేళ్ళు పంజం పెడదాం 7 పొడేళ్ళు రాముంది ఒక్క పొడేళ్ళు మరి అటువంటి రాముంది అటువంటి ఒక్క పొడేలు 7 అటువంటి ఎలిసెట్టి రాజులు 7 పొడేళ్ళు రాముడు 7 పొడేళ్ళు అటువంటి కళ్ళ చూసిండు అయ్యా బావరారా డాక్టర్ పేరుతుంది మరి 7 వాళ్ళతో అటువంటి రాముడు చూసిన అటువంటి జుంబాయి పొడవులతోటి అయ్యా పండ వల్ల రాదు ఏమన్నా మాల్ మసాలా తయారు మాల్ మసాలా అరే
తమ్ముడా మన మసాలా తయారు చేయమంటారు ఎందుకురా పిల్లిది అరే రాముడి పొలాలు ఓడిపోవచ్చు. ఇది లాగేసుకొని లడాయికి లగేసుకున్నా ఇల్లు రోజుల బట్టి మనకు గొర్రెప్ప కోళ్ళను ఎటువంటి మేత నేర్చినవరా బాలపిస్త పెట్టినా కిస్మిస్ పెట్టినా పప్పు పెట్టినా మినపప్పు పెట్టినా కింది పప్పు పెట్టినా మినపప్పు గదే 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 ఎట్లా చూడు ఉప్పు శనగలు పెట్టినా పేర్లు పెట్టినా మేకప్ కిట్లు పెట్టినా పుడేలు ఎట్లుండాలి ఖచ్చితంగా ఇగో అయ్యా బాబరారా రాగు. అరే మన గొర్రెప్ప సరే చూడు పానంతో ఉన్నదా చూడు నిన్న ఉన్న తరకాయ లేపేది కదా అది పురుగు కొట్టిందిరా. మూమెంట్ ఏం లేదే ఆగరా నువ్వు అట్లా అనకు. మన గొల్ల అడ్డం పడిపోయిందంటే బామ్మడి కూడా మనం ఓడిపోతాం. నిన్న ఇరామ్ లేకుండా మొత్తం ఆడి 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 అలసిపోయింది అలసిపోయి నిద్రపోతుంది. ఏమంటావు? అయ్యా బాగలేరా ఏమో బొమ్మరి ఈ అటువంటి సెలవుడు ఈ పందెం లోపల ఎవరు గెలిచిండు? అక్క నువ్వు మా పూపు సక్కలో ఉన్నట్టు మనిషి. అరే మనం ఓడిపోతావురా. అరే తుర్కోళ్ళు కింద పడ్డా ఏమంటారు కాకర్ర మీ అంటే గెలుస్తాం అయ్యా అన్నారే. మేము ఓడిపోయినా మా కోళ్ళ ఓడిపోయిందంటావు మళ్ళీతో మాట్లాడు. మా కోళ్ళ అంటే మామూలు సామాన్యమైన కోళ్ళ కాదని మళ్ళీ ఒకసారి మరి పద్దెం పెడదావా? అరే ఆదివారం నాడు పుట్టింది, సోమవారం నాడు ఎవరైనా పేరు రాజన్న పేరు తీసి పెట్టాం దాన్ని. అది తిరిగి తిరిగి నేను మరికట్ల పండి చెట్ల నీళ్ళు తాగి దమ్ము పొందని నిద్రపోతుందయ్యా నిద్రపోతుంది. అయ్యా మసక్కడ అరే సంధి దగ్గర సంధిత దగ్గర ఉంచుకోపోతాడు తక్కువ కాదు. ఇగో అవి అట్లున్నది ఒక్కడి పోతే ఏమవుతుందా? ఇది కాకపోతే ఇంకోటి చూస్తావా? 1000 ఆవుల్లో 10 ఆవు పాలు లేకుండా ఏమవుతుంది? 1000 ఆవుల్లో 10 ఆవు పాలు లేకపోతే ఇంక ఇచ్చాడు లేవా? అట్లా ఇగో ఇక లేవా? అయ్యా మరి ఇల్లు కాకుండా ఇంకొకటి అన్న చూస్తాను. ఎంతసేపు చెప్పిన మేము అటువంటి నీకు మీద బావలు నువ్వు మాకు మీద అమ్మాడు. నువ్వు గెలిచినా మేము గెలిచినట్టు, మేము గెలిచినా అటువంటి మేము గెలిచినట్టు. కింద పడ్డ బ్యాన్సతే మీద పడ్డ బ్యాన్సతే ఎంతసేపు చెప్పినా నువ్వు నాకు మేనల్లో అటువంటి మేనత్త కొడుకు మేన బాంబారు అంటున్నా. బావాలంటే బావలే. అయ్యా బావలారా అంత పక్క పెడదాం. మరి మరొక పెద్ద మళ్ళీ ఒక్కడి పోతే మాత్రం 99 తీర్లున్నాయి పంజాలు. ఇది అటువంటి ఆవులు ఆంబోతు అయిపోయిందా? గొర్రెపడలు ఇది ఇది గొర్రెప కొమ్ములు తిరిగేది. ఇది గొర్రెపడాలా? ఎడగనబడతాడు ఏడున్నాయి అనుమానం ఉంటే చూడు. మరి గొర్రెపడల పంతం పెడదా? పెద్ద పెద్ద పంజాలలో గెలిచి వచ్చింది. పెద్ద పెద్ద పంజాలు రాజస్థాన్ లో గెలిచి వచ్చింది. అంతేనా? పెద్ద పెద్ద ప్రైజులు కొట్టుకొచ్చింది. సరే బావాలారు ఇది కూడా కావాలా? అయినా మా 7 పోడేళ్ళు నీది ఒక్క ఎండిపోయి గిట్ట గిట్ట ఉన్నది. ఇది ఐస్ క్రీమ్ కట్ట పుల్ల అంటున్నది. ఇది ఈ పుట్టలో ఉన్నాయి. సరే మరి ఈ పందెం పట్టండి. డిలేట్ ఇచ్చి అన్నాడు పంచవాడ పట్టరా. అబ్బా ఇది ఏ జన్మల పుట్టిందో కానీ ఇది చెరువులేదా? ఇక పోయా ఇక వచ్చా రాదు. సరే మాట పోనీయదు అయ్యా. ఇది నీదేనా పొడేరు? రాదే పడేది. ఏం పెండారు పొడేరు? ఏ లెక్కల పొడేరు కాదు ఇది. ఏమైంది? గాయగా ఇంత పిచ్చి పిచ్చి చెప్తాను మంచి మీ 7 పొడవులు అడ్డపడ్డావు. ఈ 10 ఎవరు గెలిచిందయ్యా? ఒక్కరి దగ్గర కావాలనుకునేవాడు మరి అడ్డమ్మడా చూసినావా? తెలివి తక్కున్నట్లు మంచిగా పని చేస్తారని గొర్రె పొడేళ్ళు అంటే ఆషమ్మాష పొడేళ్ళు అగ్గసాకు అనుకుంటున్నావా? ఇక్కడికి వెళ్ళి వచ్చావా? ఇది రాజస్థాన్ పొడేళ్ళు. పొడ అయిపోయింది పొడలే. తక్కువ పొడేలు అలా కొమ్ములు తిరిగిన పొడేలు. అయితే మంది బాగా చూస్తే సిగ్గు అయితే తిరిగి సిగ్గుగా చెప్పనమంటది.
ఇక ఇళ్ళ కాకుండా ఇంకోటైనా చూస్తామంటావు. 99 పంజాలు ఇది ఒకటి పోతే ఏమైతే ఎంతసేపు చెప్పినా మీరబామ్మల్ని మీరబావడం అవుతుంది. 12 ఆటలు ఆడినా కానీ ఇంకా పల్సనరీ అవుతుంది అంటావు. ఇది ఉన్నది ఇంకా కోడి పుంజుల పంచం పంచం కోడి పందెం కూడా పంచం కోళ్ళు ఆడారా మీ ఏడున్నది నా ఒక్కటి ఆడరా పుంజు జనాగు పుంజు. అరే పుంజు నిద్రపోతుంది. జీడిపప్పు పెట్టినా పిస్తా పప్పు పెట్టినా బాదం పప్పు పెట్టినా అన్ని తిన్నది ఇట్లా ఎండిపోయిన పుంజులా అయింది. కోడి పుంజు పుంజు మారుతుంది ఆయన పుంజు ఇగో మా ఏడు ఒక్కటి పుంజు తట్టమోది ఆగుతలేదు. పుంజు దీన్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా పరితో ఒక అల్లుక సన్నగా ఉన్నది. సరే పెట్టు. ఇవి కలుసుకుంటూ ఉన్నాయి. ఏదన్నా సోకుమాడ ఏదా ఒకటే కలనం ఒకటే మరణం గెలుపుతున్న వరకు ఇక అదుపు లేదు మనకు. ఒకటే కలనం ఒకటే గమ్యం. అరే మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. పని చేస్తున్నాం తల్లి పోయే కాలం వచ్చింది. 10 మందిల పరువు పోయే కాలం అవుతుంది. అరే నువ్వు అనకు మన పరువు మొత్తం మనం అనకు. రామాయణ ఆగడు సంద్రపోను చూసినా మనం బతకనియరిగా. అరే తల మీద ఇక్కడ తయారు చేయపోయిగా దంచే మిస్కి పడుతుంది. మిస్కి ఎందుకంటే పుంజు రామాయణకు మనం ఓడిపోయివో బాగలరా నీ అన్ని బొబ్బరి పప్పరు ఉప్పుతాను జరాలు. మా బాధ మా కాదు నీ పరిశాలు నీకు. అరే గొర్రె పూతల పంచం ఓడిపోయినాం. అంబోతు కోలాగా పంచం ఓడిపోయినాం. కోడి పూత పోయిన వంటి వాళ్ళు ఆగడు. మీసమా సన్యాసి కేసీఆర్ మీసాలు ఆయన రాజ్యం వేడే మీసాలు లేకుండా రేషన్ ఎక్కుంటుందిరా. మొగోడు అన్నప్పుడు పెగ్గే రావాలి. ఆడోళ్ళు అన్నప్పుడు ఆ గిట్ట ముగ్గేరా గిక్కు. అరే ఇగో దీనికి మాల మాసాలు అల్లవేలి గడ్డ ఊరినావా అది చేసినా ఎందుకంటావు. కోడి పుంజు చచ్చిపోయిన పుంజులో ఉంటే వాడతావా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కోడి ఫ్రై చేసుకొని తినాలి. అయ్యా బాగలారా మీరు కాగుతున్నదే ఉప్పు ఆలోచన కొబ్బరి పప్పు ఉప్పుకు రాదు. అరే ఎవరు గెలిచారు బాగలారా. అరే గెలిచినవనాలే ఎటువంటి ఎవరి కోడి పుంజు గెలిచింది. మీరే గెలిచిందా అడుగు. తెలుగు తక్కువ ఆడ పుంజు అన్నదా లేవటదా అదే నిద్రిస్తున్నారు. అయ్యా బావనారా ఈ పందెం లోపల కూడా నువ్వు గెలిచిన మేము గెలిచినట్టు ఆయన ఎలిసెట్టి వలసెట్టి రాజులు మాట్లాడుతున్నారు. ఈ పందెం కాదు ఇంకొక పందెం ఆడదామన్నారు. ఏందయ్య మరి బొంగురాలు ఆటలు ఆడిండు. బొంగురాల ఆటల్లో కూడా రాముని బొంగరమే గెలిచింది. మరి కలనాడు అటువంటి ఎలిసెట్టి మనసెట్టి అటువంటి 7 బొంగరాలు కొడుతూ చూసినగా అంతా ఉప్పు కళ్ళు మూసుకో రైట్. మరి బొంగరాల గోడల్లో కూడా రాముడు అటువంటి బొంగరమే గెలిచింది. మరి లాస్ట్కు అటువంటి ఎలిసెట్టి మనసెట్టి రాజులేమంటుండు చెవురా. వాడు రాముడు వాడు మాల గల్లవాడు మంత్రాల గల్లవాడు యంత్రాల గల్లవాడు ఎల్లు గల్ల కొడుకు ఎలపరిసరి రాముడు ఉన్నాడు. వాడు ఏ ఆట ఆడినా కానీ రాముడిదే పందెం తెలుస్తున్నది. వాడిని తాడులో అరిగట్టు కట్టి కొరలు దెబ్బగొట్టాలి. మరి జానడి తాళ్ళ బొత్తడు మిగిలగట్టాలి. తాడులేని కట్టుగట్టి కొరలు దెబ్బకూడదా మరి
ఒలిసెట్టు మలిసెట్టు రాజులు నయ్యమ్మా వాడినారు మనం ఏడుగురు ఉన్నాం వాడు రాముడు ఒక్కడు వాడిని వంగబెట్టి మనం ఏడుగురు 7 గుద్దులో గుర్తే వాడు గుద్దుకొక్క 3 ముక్కలు రక్తం కక్కి మరణమవుతారా ఒక్క గుద్దుకే పనికొక్కలు చస్తాడు మనకు ఎవరెవరున్నారు అసలు ఎవరున్నారు తమ్ముడా తరగల్ల తమ్ముడా రామయ్య తమ్ముడారా తరగల్ల తమ్ముడారా మనం 7 మంది కారా మరి ఒక్క భూమయ్య గారు భగవంతుడి పేరు మీద ఎల్లమ్మ పేరు మీద పరశురాముని పేరు మీద 51 రూపాయలు జగన్ పోయిపోవా అటువంటి కలిగే మనం 7 మంది కలిసి రాముని ఒక్కని వంగబెట్టి గుద్దుతే మనం 7 గుద్దులు గుద్దుతే గెక్కుని సత్తాడు అదే వాడి ఇంటికాడ అమ్మకి చెప్పినా పోయేస్తాను 7 మంది కుదిరితే వాడికి ఎక్కువ వాడు అచ్చవాడు తెంకపోతాడు ఇదే లాస్ట్ పిడుగుతుల పందము వంగబెట్టి గుద్దట మరి నువ్వు వంగుతావా మేము వంగన్నాను 7గురు బల్లి వాళ్ళు అంటుండ్రు అనుకుంటావన్నారు బావడారా ఎంతసేపు చెప్పిన మీరు పెద్దవాళ్ళు నేను చిన్నవాళ్ళు మీరు ఎట్లా చెప్తే నేను గట్టింటే బావా అని రాముడు అన్నాడు అయ్యా బావడారా మేమే ఉందన్నా రాజ్యం మరి మనం మీ పెద్దవాళ్ళం బావల పోయి సాలే అయ్యా బావడారా నేను అటువంటి వంగుతున్న 7గురు గుర్తులు గుర్తానంటారు పిడుగుతుల పందవా పెండు నా 7గురు వల్ల వాళ్ళు దేవుడు ఆ 7గురులో రాముడు వంగినప్పుడు మరి రాముడు ఏమన్నాడు ఏనా బావలాల మీద వంగునంటే కోడళ్ళని కొడుకులు అడవిళ్ళకు మేము అడవిళ్ళ కొడుకులము పెద్దల్లో మీరు చిన్నోళ్ళు నువ్వు రామా మొదలు అన్నారు ఋషాజీరులు అరే తమ్ముడా కాశ మీద కాశపోయి రాముని గుద్దాలే మరి రాముడు నిండు ఏనాడుగా మలసెట్టులైనా పిలిచిలు పిలిచుకొని ఏనాడు రాము మీద గుద్దుతానే ఉన్నారేమో గట్టి కుదురా లొట్ట కాదురా రెట్ట రెట్టరా రెట్ట సాగర్ బండ అదే బావలారా నీకేమైందిరా గుద్దురా బావా రక్తం అయిపోయింది తుంకలు అయిపోయింది అంట నీకేడ పట్టుకుందిరా నడులో పెట్టుకుంటే ఒడ్డులో సురుకు పెట్టి రావాలరా మరి అటువంటి నడుక రాముడిని రెట్టెలు అంటాడు నడుమ అంటాడు ఏనాడు ఒక చేతులు అంటాడు రాముడి గుడ్డ ధనం అయితే లేదు దేవుడు రుసదీరులకమ్మా ఒక రెట్టవా లొట్టవా నానిచ్చి కాదని 7గురు వాళ్ళు అంటుంటే మరి వంగిన రాముడు అంటుండు ఓ బావలారా గుర్తిరా అయ్యా ఏది రావో ఇప్పుడే మా తమ్ముడు చదువుకుంటాడు ఆశమాసం మనుషులు కాదు అలుపుకొని దెబ్బ తాకింది చేయిపోయింది పొక్కిరిపోయింది అనకు రామ ఆగాడు పోతుంది ఇంతమంది ఓడిపోయినా మనం సరే పర్వాలేదని మీరు 7గురు నన్ను వంగబెట్టి పిడుగుతుల పందెం వాడిండు నేను మారు పందెం వాడాలి మీతోటి మీరు 7గురు అందుతో బావలారు నేను మీతోటి నేను పిడుగుతుల పందెము నేను వాడవల్ల మీరు 7గురు వరిస బట్టి నిలబడండి 7గురు నేను వంగబట్టి గుర్తులు గుర్తనంటుండు రాముడు మనం
అంకితం అంటే రాముడు పుట్టే భూమికి కూడా భూమికి 700 చిట్టుకు తొక్కుపోతాం. వాడు తక్కువ ఉన్నాడు, వాడు అడ్డం పొడుగు. ఒక విడి గుద్దుకుంటానంటే మన ప్రాణామతిగా ఉంటాడు. ఎలుగురు శరీరం మనసటి మారాలి తల్లి. నాకు కొంచెం పని పడేది, అట్లా పోయి ఇట్లా వస్తా. ప్లీజ్ కంటిన్యూ. రాముడి గుడ్డు వాడు కొట్టినట్టు సామాన్యమైన కొట్టు. అరే నేను చిన్న ఉండి నువ్వు చిన్న నేను నడిమే మీద వాడు ముందు కదా నువ్వు నేను మీద కుదితే నడుమని నడుతుంది, మీరు సత్పిండి పడుతుంది, కింద ఉప్మారామ పడుతుంది, కింద ఉంటే నాకేం కాదు. అనమాట సేఫ్ జోన్ ఉంటావా నాయన నువ్వు? ముందుగా ఉండాలి. ఉంటావు పేదోడు ముందుగా ముందు ముందు ఉండాలని చెప్పారమ్మా. ముందుగా ఉంటా వంగబెట్టాడు బారిగావు రాముడు. అయ్యా బావులారా, మీరు 7 మంది నేను పిడుగుతున్న పంచమారదని రాముడు అంటుంటే మరి నువ్వు ఆగురా ఏడురా దద్దలు పడ్డారు పారి వాడు తక్కువ కొట్టారు. అయ్యా ఏడొస్తాము ఏడొకరా వాడు చూస్తేనే అయ్యా బావులారా, మీరు 7 వందలకి నన్ను 7 కొట్టిండు. వాడు లోన్ వచ్చిన దున్నపోతుంటున్నట్టున్నారు. లోన్ వచ్చిన దున్నపోతున్నారు. ఊరి మీద మైసం వచ్చిన అంటున్నాడు. 2 బాగా చీకిన దుట్టోడు ఉన్నాడు. మరి ఎటువంటి ప్రకారం ఆడుతుంది తమ్ముడారైన ఆడుతాడు నేర్పుతాడు ఆడుతాడు. మరి ఎటువంటి అందరు పెద్దలు తమ్ముడారా నేను ఒక ఇకమతి కడతా. వాడిని గుద్దినప్పుడు మన తండ్రి మన తల్లిని యాద చేసుకున్నాం. తల్లిదండ్రులు యాద చేసుకుని రాముని గుద్దినాం. రామునికి ఏనాడు పుట్టగల వాళ్ళ తండ్రి ఎరకలేదు, ఏనాడు ఒక మాత్రం నాయన ఎరకలేదు. రామాయణ మొబైల్ అయినట్టయితే నీ తల్లిని తండ్రిని యాద చేసుకొని గుద్దు అని గట్టిగా అడగాలరా. పక్క రామాయ్ బావలారా ఇగో తమ్ములారా ఇక మీరు గుద్దవే రామాయ్. నువ్వు గుద్దేటప్పుడు మేము గుద్దినప్పుడు మా బాబు మా తండ్రి గంగిసిద్ధిరాజు మా తల్లి సరివేవి తల్లిదండ్రులు యాద చేసుకొని పిల్లి గుద్దులు గుద్దేమో. నువ్వు కూడా మీ నాయనని మీ అమ్మని యాద చేసుకొని నువ్వు గుద్దు. సరే బావలారా, నేను తాతమ్మని తల్లిదండ్రులు యాద చేసి తోడబుట్టాను యాద చేసి పిడుగుతుల పెద్ద మారుతున్నాడు. 7 బయ్యాలు వంగబెట్టిండు రాముడు. నా బారిగావి రామయ్యో, మరి ఎర్రని గుడ్లగా తుడుకో పెద్దలు అనుకుంటే వచ్చిండు. ఎండి వడకంతాలు పిండి వడగొరుకుంటే ఎత్తున పిడిగిన పేలికి దించి తాత శంకరమ్మమ్మ పార్వతమ్మ అన్నాడు. తల్లి ఎటువంటి తోడబుట్టాను యాది చేసిండు. మరి తోడబుట్టే చెల్లె శ్రీయాల గౌరమ్మను యాది చేసిండు భార్య రాముడు. తండ్రి పేరు ఎత్తున పిడిగిన దించే రాముడు. రాముడు కడగప్పుతున్నాడు. మరి కారువెట్టమావుడు కడగప్పిండు. తెంపిన వల్లే తెలుగు తప్పి అయ్యా చిన్న వద ఉన్నాడు తండ్రి పేరు రాముడు ఎత్తున పిడిగిన దించడు దేవుడు. అయ్యా బావలారా, గుద్దుగా గుద్దు నీ గుద్దు ఎంత పెద్దదో గుద్దు. అయ్యా బావలారా, ఎన్ని రోజులకు నాకు తల్లి అంట తెలుసు, ఎల్ల తాతమ్మ అంట తెలుసు, తోడబుట్టన్నదమ్ముడు తోళ్ళు అంట తెలుసు గారు. వీడికి 12 ఏళ్ళ కొడుకును ఒక్కనాడన్న నా తల్లి ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పడు. నేను పోయినొక్క గడియ రానొక్క గడియ నా తల్లి ఎల్లమ్మ తండ్రి పేరు తెలుసుకొని ఒక్క గడియ 33 గడియల మళ్ళీ వచ్చి బావలారా నేను మారు పంగవాడు రామ
పరశురామయ్య రామాయ నాడు దొంగలి కొడుకంటే నీకు దొరతనం లేదు లంజలి కొడుకంటే నీకు రాజరికం లేదు ఏనాడు ఒక అబ్బాయిలే ఏనాడు అయ్యలేని ఒక నువ్వు ఉట్టవురా ఓ దొంగలి కొడుకంటే రాముడా 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 నీకు లంజలి కొడుకంటే రాముడా రాముడా నువ్వు తండ్రి వచ్చినాక రాముడా రాముడా నువ్వల్ల పుట్టినవు రాముడా రాముడా గొల్లల పాలకు రాముడా రాముడా మీ తల్లి గల్లని రాముడా రాముడా గొల్లవారి తీయని పాలము నేత ముందుల కవుల వారి గల్లని నేనాడుగా మీ అమ్మ రేణుక తల్లి దచ్చినాక పుట్టిన తాసిన వాడవురా పరశురాము లంజని కొడుకు రాముడా పరశురాముడా రాముడా పరశురాముడా రాజాలు దేవుడు రాముడా పరశురాముడా రాముడా పరశురాముడా దొంగలి కొడుకు రాముడా పరశురాముడా రాముడా పరశురాముడా రాముడా పరశురాముడా గొల్లవారి పాల పెరుగు కన్నది కొమ్మటింటి కొబ్బరి బెల్లానికి మీ అమ్మ అన్నదిగా చాలా వారి తీయని కోకరేగలకు మంచి తెల్ల కోకరేగలకు మీ అమ్మ నిన్ను అన్నది తండ్రి దచ్చినాక పుట్టిన తాసిన వాడవురా పరశురాము ఈ విధంగా ఎలిజెట్టి మలి చెట్టి రాజులు అని రాని మాటలు అంటుండ్రు దెప్పరాని దెప్పల్ల పాలు చేస్తుంటే పులుసంటి రాముడు పిల్లోలవుతున్నాడు వాళ్ళన్నమాట సౌలారు వింటుండు రాముడు నా భార్య అమ్మా దేవత ఎల్లమ్మ ఎల్ల ఎలిజెట్టి మలి చెట్టి రాజులు ఎల్ల పచ్చి బాలగల్లది తల్లు ఎల్లమ్మ అంటున్నారు ఎల్ల తీయడి ముందర కవుల వల్ల కన్న దాట కోకరైకదు సాళ్ళ వాళ్ళకు తీయడి అటువంటి కోకరైకదు సాళ్ళ వల్ల కన్నదాట మరి కుడిక బెల్లారి కోరటానికి అన్నదాట ఆ తల్లి ఎల్లమ్మ మరి ఎలిజెట్టి మలి చెట్టి రాజు అన్నమాట శౌరాలు విని రాముడు కాలు కొట్టి మామిడి కడగ పిండు అయ్యా బావలారా ఇప్పుడే నా తల్లి దాటికి వెళ్ళిపోతే తల్లిని తండ్రి పేరు తెలుసుకుంటానని రాముడు చూసినవాడు మరి చిన్న వైరాముడు ఎటువంటి శ్రీకాంతుడు అవుతున్నాడమ్మా మరి రామునికి ఆటలు పోయిన దాట మాటలు కలిగి వస్తున్నాయి కాయలు కొట్టి మామిడలు కడదప్పిండు తెంపిన మల్లెలు తెలివి తప్పిండు ఎలిసెట్టి మలిసెట్టి రాజు ముంగట మచ్చేడి మరము రాముడు ఉన్నాడు అయ్యా రాముడు ఉన్నాడు అయ్యా చిన్నవాడు రాముడు అయ్యా చిన్నవాడు రాముడు మరి కాయవట్టం ఎప్పుడు తప్పుడు వెళ్ళి కోసిన కొడుకు సొంత మగవారు దేవుడు అయ్యా ఎల్లు కన్న కొడుకు అయ్యా ఇలా పరిశారాము ఏమిరా ఎల్లటి రోజున మరి ఏడుగురు వల్ల వాళ్ళు రాని మాటలన్నీ చెప్పరారు చెప్పల్ల పాలు వేసిండు గాని మరి వచ్చే లోపల బాబరు ఎటువంటి విత్తమ్మ మరి తొమ్మ లోపల పోతుండగా బంగారు ఎటువంటి గెలవింత పట్టుకోరు చల్లకడ పట్టుకోరు అటువంటి బంగారు అటువంటి బాబు చిన్నమ్మగా కమ్మా ఆ బాబుని చిన్నమ్మని కళ్ళ కూర్చుండు మరి చిల్లరాలు చేత పట్టి అటువంటి కుండ మీద కొట్టినప్పుడు కుండ రావటిలో పోతున్నది బాబుని చిన్నమ్మయ్య అంటుంది దేవుడు ఒకటి నాడు ఒక బ్రాహ్మణి సెల్లమ్మ ఎవరా రాముడా నీవు తండ్రి దచ్చినాక ఉచ్చును దశనే ఉండ కొడుకు రామా మరి ఏనాడు ఒక పుల్లటి పాలకు గొల్ల కురువలకు కొబ్బరి వెళ్ళాలి కోమర్లకు మేమన్నది లేక ముందరకు కవుల వాళ్ళకు ఏనాడు వాళ్ళు కాక మరి అటువంటి కోక రైతులకు చాలా వాళ్ళకు మేమన్నది ఇంకా వింటావు రామయ్యా తల్లి లేదు కోరేవులు ఉట్టవు తాసిన ముళ్ళ కొడుతావు రామయ్యా బ్రాహ్మణేమనుక
పెట్టండు మరి ఎటువంటి కన్నవాళ్ళ కోడి లోపల మా మేనవాళ్ళు ఋషా తిరుమలచటి రాజు ఇదే మాట అన్నారు కోట బ్రాహ్మణమ్మ కూడా ఇదే మాట అన్నది అదే మాట అన్నారు ఇళ్ళ కూడా బాబనమ్మ కోవడి చెల్లమ్మకి అదే మాట అన్నది ఇళ్ళ తండ్రి లేని పిల్లగాన్ని నేను పుట్టినాడా మరి ఇప్పుడే వెళ్ళిపోతే నా తల్లి ఇళ్ళమ్మని తండ్రి పేరు తెలుసుకుంటున్నా అని మరి ఎర్రని గుడ్ల గద్దడు కోపం తెల్లని గుడ్డకు తెచ్చిండు రక్తము మరి ఎందువాడు దంతాలు పుట్టుబడి కొడుకుంటే పారికి అవి రాముడు చలి వెళ్ళింది రామయ్య వెళ్ళింది రామయ్య అడుగులు ఏడుగులు అద్దాలు హరిలోడు రాముడు మధ్యోడు రాముడము రాములతో ఉన్నాడు కడవాడు రాముడు కత్తరకం బాలవాడు మిరుగుండు కోరాలు మిరుగు విశాలు ఎల్లుగల్ల కొడుకుడు జలపశ రాముడు మధ్యోడు రాముడము రాముడతో ఉన్నాడు ఆ మచ్చేడు వారం దూరం వచ్చిండు మరి మచ్చేడు వారం దూరం వచ్చి పారిగావు రామయ్య ఇవాళ నా తల్లి కాడికి వెళ్ళిపోయి తల్లిని ఎటువంటి చూసినవా మరి తండ్రి పేరు అడిగితే కొడుతుందో కోపగిస్తుందా అని మరి యారుపుతోటి నేర్పుదీయాలి నేర్పుతోటి యారుపుదీస్తా నా తల్లి ఎల్లమ్మని రాముడు చూసినవా శ్రీ మంచి అరుల మీద చిన్నవై ఉన్నాడు చిన్నవై ఉన్నాడు శ్రీ మంచి అరుల మీద చిన్నవై కూర్చున్నాడు రాముడు నా తల్లిని నేను తండ్రి పేరడితే కొడుతుందో కోపగిస్తుందని శ్రీమంచారుల మీద చిన్నవై కూర్చున్నాడు రాముడు మరి అటువంటి ఏనాడు శ్రీవంశీ అరుణ మీద చిన్నవై కూర్చున్నప్పుడే తల్లి ఎల్లమ్మ అటువంటి దగ్గర వెళ్ళాలి ఏనాడు వద్దరు సూర్యుడు చిన్నప్పుడు సూర్యులు మాత పరువు ఎంగడికి పరువు చేసి కొల్లపురం ఇంకా అమ్మవారి అమ్మవారి కొడుకులు కళ్ళు పండుగ ఎల్లమ్మ రామస్వామి అమ్మా దేవత ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ శివదేవ ఎల్లమ్మ ఎల్లమ్మ నేను ఏమంటే చెప్పాలి దేవత ఎల్లమ్మ నన్ను పాడివాడు తిట్టలేదు పైవాడు కొట్టలేదు దేవత అమ్మా ఎల్లమ్మ నన్ను పాలివాడు పగవాడుతుండదు స్వామి ఎవరు ఎవరలేదు అని నేను ఆటలు ఆడిపోయి వెనుకమని వస్తున్నా ఎక్కడికి వెళ్ళి ముగ్గురు పెద్దలు కలిసిండు మరి ముగ్గురు పెద్దలు కాశీతోవలు అవుతే నాకేమి లాభం అన్నా మరి వరవరే బాలుడా అటువంటి మాకు కాశీతోవలు చెప్తున్నది